హాయ్ హలో నమస్తే. టుడే బంగాళదుంప కొమ్మచాలు బంగాళదుంపతో వండుతున్నాను వంకాయను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేపుకొని తర్వాత ఆనియన్స్ వేపుకొని అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని బాగా వేగాలి. ఆయిల్లో వేగితే కొంచెం టేస్ట్ వస్తుంది. కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత ఆనియన్స్ బంగాళదుంపలు కూడా బాగా ఉడికిన తర్వాత రెండు బాగా ఆగిపోయిన తర్వాత మూత పెట్టుకోవాలి 2 మినిట్స్. ఆ తర్వాత టమాటాలు కూడా మధ్యలో వేసుకొని అది 2 మినిట్స్ మూత పెట్టుకొని మధ్యలో టమాటాలు వేసి కొంచెం మగ్గాలి, అన్నీ మగ్గాలి. చాలా కొమ్ము చెలగలు కూడా వేసేసుకున్నాను నేను. తర్వాత టమాటాలు వేసేసాను. అన్నీ వేసేసిన తర్వాత కొంచెంసేపు మగ్గిన తర్వాత కొమ్ము చెలగల్లోనే కొంచెం ఉప్పు అన్నీ వేసుకున్నాను నేను ఆల్రెడీగా. కారం అంతా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత సాల్టు కారం అన్నీ వేసేసుకున్నాక అంత దగ్గరికి అయిన తర్వాత మంచిగా బాగా ఉడికింది. తర్వాత మసాలాలు వేసిన తర్వాత కొంతసేపు మూత పెడితే అయిపోయినట్టే కూర. చాలా బాగుందండి కూర, మాత్రం ట్రై చేయండి. వంకాయ బంగాళదుంప వండేటప్పుడు ఎప్పుడైనా టేస్ట్ వస్తుంది, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కాకపోతే నాకు వంకాయ కొంచెం తక్కువ అయింది, కొంచెం పడుతుంది వంకాయ కూడా. రెడీ అయిపోయింది. దించే ఒక 5 మినిట్స్ ముందు గరం మసాలా ధనియా పౌడరు గరం మసాలా పౌడరు వేసుకున్నాను నేను. అవి వేసిన తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక్క 1 మినిట్ అంతే, 1 మినిట్ ఉంచుకొని స్టవ్ మీద ఇంక దించేసి ఆపేసుకోవడమే. అంతా ఫ్లేవర్ అంతా పట్టిన తర్వాత చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. అంతా అయిన తర్వాత మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్. వంకాయ టమాటా కొమ్ము శనగలు వేసి బాగా వండాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. ట్రై చేయండి, చాలా బాగుందండి. ఇవన్నీ కూరలు ఇంకా అన్నంకి దోశకి ఇంకా చపాతీలకి అన్నిటికి బాగుంటుందండి కర్రీ. చాలా బాగుంటుందండి కూర మాత్రం. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. లైక్ చేయండి, చూడండి.